తులుగా శోధించబడ్డాడు. శోధించబడిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శోధించబడి ఆ అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్య చేశారు. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు నాకు దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు కదా అని సంతోషపడుకుంటూ ఆ పరిచర్య చేయించుకుంటూ ఆయన ఉండలేదు. ఆయన పరిచర్య ప్రారంభించాడు. ఆయన చేసిన పరిచర్యను గురించి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం చూస్తే మనకు కనబడుద్ది. యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందినని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి పరిచర్య ఇలాగూ ప్రారంభించబడింది. ఆయన పరిచర్య 3 విధాలుగా మనం చూడవచ్చు. దాంట్లో మొదటిది ఏంటంటే ప్రొఫెటిక్ మినిస్ట్రీ, ప్రవచన పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు చేయబోయే పరిచర్యను గురించి ప్రవక్త అయిన యెషయా పలికినటువంటి ఆ సందర్భాన్ని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేశారు. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగు జరిగెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య ఎలాంటిది అంటే జెబూలూను నఫ్తాలి ఆ దేశముల ప్రాంతములో గలిలయ ప్రాంతములో ప్రజలు ఎక్కడ కూర్చున్నారు? చీకటిలో కూర్చున్నారు, మరణ ఛాయలో ఉన్నారు. చీకటి, మరణ ఛాయ, ఈ 2 కూడా గమనించినట్లయితే చీకటిలో నుండి ఎవరు విడిపింపగలరు? మరణ ఛాయలో నుంచి ఎవరు తప్పింపగలరు? చీకటి, మరణము అనేటటువంటి ఈ 2 కూడా మీరు గమనించినట్లయితే చీకటిలో నుండి మరణ ఛాయలో నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పని ఏమనగా ఆయనే ఒక వెలుగుగా, ఆయనే ఒక అరుణోదయ దర్శనము అనుగ్రహించి చీకటిలో మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి దేవుడు తన వెలుగును యేసు ప్రభు ద్వారా పంపించాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదామా? అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. ఏ ప్రాంతం ఇది? జెబూలూను, నఫ్తాలి, గలిలయ అనే ప్రాంతాలన్నిటినీ కూడా దేవుడు అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. యేసు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? ఇదిగో నేను గలిలయకు వెళ్ళుచున్నాను అని ప్రభు చెప్పాడు. మీకు గుర్తుందా అది?
నేను ఇదిగో వాళ్ళతో చెప్పండి, నా శిష్యులతో, వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను గలిలయలో వాళ్ళు కలుసుకుంటారు అని చెప్పండి అని చెప్పాడు కదా. కాబట్టి గలిలయకు ఎందుకు వెళ్ళాడు పునరుద్ధానుడు అంటే, ఆయన పరిచర్య ప్రారంభించి ఆ పరిచర్యలో జెబూలూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో ఉన్నారు, ప్రజలు మరణ ఛాయలో ఉన్నారు. మరణ ఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచన పూర్వకంగా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశముల మీద వెలుగు ప్రకాశించుచున్నది. హల్లెలూయా. ఈ వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆ వెలుగును చూచినటువంటి వాళ్ళందరూ కూడాను ఏం చేయాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుందంటే, ఈ ప్రకాశించబడుచున్నటువంటి వెలుగును వారు చూచి, వారు ఈ యొక్క గొప్ప వెలుగు దేవుడు వారి మీద ఉదయింపచేశాడు కాబట్టి, ప్రవచన పూర్వకమైన పరిచర్య జరిగిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏ ప్రవచనమైతే ఆయన ద్వారా వెలుగు ఉదయిస్తుంది అని అతురద జెబూలూను, నఫ్తాలి, గలిలయ ప్రాంతాల మీద వెలుగు ఉదయించే అరుణోదయ దర్శనమును దేవుడు అనుగ్రహించి ఆ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి మరణమును కొట్టివేసి చీకటిని వెలుగుగా మార్చుట కొరకై యేసు ప్రవచన పూర్వకమైన పరిచర్యను ప్రారంభించాడు. అలాగే కొంతమంది మన బంధువులు, మన స్నేహితులు, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మన యొక్క ప్రియమైన వాళ్ళు, మనకు నెలవైన వాళ్ళు, మన సొంత వాళ్ళు, వాళ్ళందరూ చీకట్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. వాళ్ళందరూ మరణ ఛాయలో ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడికి రావాలి? జీవములోకి రావాలి. ఎవరైనా సరే ఈ జీవమును, ఈ వెలుగును కలిగినటువంటి వారై మనమందరం కూడా దేవుని స్తుతించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైన వారులారా, మీ బంధువులు ఎవరైనా, మీకు తెలిసిన వారు ఎవరైనా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇంకా చీకట్లో ఉన్నారా? అయ్యా, వారి మీద నీ వెలుగు ప్రకాశింపచేయి నాయనా, నీ వెలుగును వాళ్ళ మీద ప్రకాశింపచేయి. ఈ ప్రవచన పూర్వకమైన పరిచర్యను ప్రారంభించి మీరు పరిచర్య జరిగిస్తున్నారు, నీ వెలుగు వారి మీదకి వచ్చును గాక అని మనం అందరం కూడా ప్రార్థన చేయాల్సిన వారికి ఉన్నాం. ఆమేన్. యేసు పరిచర్య ప్రవచన పరిచర్య. రెండవది, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఈజ్ ఎ మినిస్ట్రీ, ప్రీచింగ్ మినిస్ట్రీ, బోధించు పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేశాడు. ఆయన ఏం చేశాడు అంటే మత్తయి 4:17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యం, దేవుని రాజ్యం అనేటటువంటి మాటలు రెండు కూడా ఒకటే. యూదులకి పరలోక రాజ్యం అంటే అర్థమవుతుంది, అన్యులకేమో దేవుని రాజ్యం అంటే అర్థమవుతుంది. అందుకనే మత్తయిలో చూస్తేనేమో పరలోక రాజ్యం ఉంటుంది, మార్కులోకి వచ్చేసరికి దేవుని రాజ్యం ఉంటుంది. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మాటే తేడా, అంతేగాని దేవుని రాజ్యం కానీ పరలోక రాజ్యం కానీ రెండు ఒకటే. అయితే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక, ఇదే మాట ఇదివరకు ఎవరో చెప్పినట్టున్నారు 3వ అధ్యాయంలో. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్పాడు, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి అదే మాట చెప్తున్నాడు, పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడి. మరి యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత వచ్చినటువంటి పేతురు కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అలాగే ఈరోజు వరకు కూడా మారు మనసును గూర్చినటువంటి వర్తమానం మనకు వినబడుతూనే ఉంది. అందరూ మారు మనసు పొందడం అనేది చాలా అవసరం. మనసు మార్చుకోవాలి. ఈ మనసును దేవుని నమ్మితే మన మనసు మారిపోద్ది. మనకేం మనసు ఉండదు? వ్యర్థమైన మనసు, ద్వేషంతో కూడిన మనసు, అసూయతో కూడిన మనసు, అలాగే క్రోధముతో కూడిన మనసు, అలాగే ఈర్ష్యతో కూడిన మనసు, ఇలాంటి మనసు అంతా చచ్చిపోతుంది. యేసయ్య నమ్మటం వలన మనకందరికి కూడా మారు మనసు వస్తుంది. అయితే ఈ మనసు ఇంకా కూడా మారలేదంటే, వేరే వాళ్ళు మంచిగా డ్రెస్ చేసుకుంటే మనకు ఎక్కడ లేనంత అసూయ వస్తుంది. వాళ్ళ మెడలో చూసి మనకు ఎక్కడ లేనంత తీవ్రమైన ఆందోళన వచ్చేస్తుంది. అలాగే వేరే వాళ్ళను చూసి పెద్దగా రాదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని కాదు,
మీ సొంత వాళ్ళని చూసినప్పుడు, మీ అక్కో మీ ఎవరు వాళ్ళు మీ చెల్లి పిల్లల్ని చూసినప్పుడు మీ పిల్లలకు ఒకవేళ ఏమైనా కానీ అనిపించవచ్చు. కాబట్టి వేరే వాళ్ళని చూస్తే ఏదో ఒకటి అనిపించవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి అసూయ, వేరే వాళ్ళు ఏముంది, ఏం వేసుకున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ అసూయ పట్టడం అనేది మంచిది కాదు. అసూయ వలన మనుషులు చచ్చును. మీకు అసూయ లేదు, మీరు అంత మంచోళ్ళు, దేవదూతల్లా కనబడుతున్నారు. మరి మీరు అందరూ అసూయ ఉన్నోళ్ళ కనబడట్లేదు నాకు. ఒకవేళ లోపల ఉందేమో తీసేసుకోండి. బయట కనబడద్ది అంటూ ఉంటే, లోపల ఎవరికైనా అసూయ ఉందేమో తీసేసేయండి. ఏది ఉండకూడదో అది ఉండకుండా మనం ఏం చేయాలి, అన్నీ మనం తీసేసుకోవడం మంచిది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు ప్రభువారు ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. పొందండి, నమ్మండి, నమ్మండి, పొందండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు చెప్పినట్టుగా మీరు అందరూ కూడా ఏం చేస్తారు? నమ్మండి. ఏమి నమ్ముతారు? సువార్తను నమ్మండి. ఏం పొందుతారు? మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. తర్వాత ఏం చేయండి? మారు మనసు పొందండి. ఆ తర్వాత బాప్తిస్మం కూడా పొందొచ్చు. ఆమేన్. యేసు ప్రభువు వారు మారు మనసు గురించి ప్రకటించారు, విశ్వాసాన్ని గురించి ప్రకటించారు. ఆ తరువాత దేవుని బిడ్డలారా బాప్తిస్మమును గురించి ఆయన ప్రకటించారు. దేవుని వాక్యాన్ని మనం గమనించినది యేసు ప్రభువారు అనేక విషయాలు ఆయన ప్రకటించారు. ఆమేన్. అయితే ఇక్కడ యేసు పరిచర్యలో బోధిస్తున్నాడు. ఈరోజు కూడా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన లాంటి, ఆయన వంటి బోధకుడు మరి ఎవరు లేరు. అందుకనే మగ్ధలేని మరి ఏమందంటే, రబ్బుని అంది, బోధకుడా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, చాలామంది బోధకుడా అని అన్నారు. శాస్త్రులు పరిసయ్యులు బోధించినట్టు ఆయన బోధించలేదు. ఆయన అధికారంతో బోధించాడు. ఆయన బోధించినప్పుడు దయ్యాలు పారిపోయాయి. ఆయన బోధించినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేచారు. ఆయన బోధించినప్పుడు అద్భుతమైన రీతిలో జన సమూహాలు ఆయనను వెంబడించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, ఆయన బోధించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలను తలపోసుకుంటూ ఉంటే ఎక్కడ లేనంత ఆనందం లోపలికి వస్తుంది. కరెక్ట్గా నిద్రపడుద్ది. నిద్ర అనేది రాకుండా ఉండదు. వచ్చిందంటే నువ్వు పడుకుంటావు, తెల్లరింత లేస్తావు, అమ్మయ్యా మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేదని, ఏ పీడకలం లేకుండా హ్యాపీగా ఉంటావు. యేసయ్య పరిచర్య, ప్రకటించే పరిచర్య, ప్రవచన పరిచర్య, ఆ తర్వాత యేసుక్రీస్తు పరిచర్య, ప్రొవైడింగ్ మినిస్ట్రీ, అనుగ్రహించు పరిచర్య. ఇక్కడ మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడి అని ప్రకటింప మొదలు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసుకు చెప్పాడు. లూకాసు వార్త 10:9 అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. అందులోనున్నంటే ఏదైనా పట్టణానికి వెళ్తే రోగులను స్వస్థపరచండి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. మీరు ఎక్కడికైనా వెళ్తే ఏం చెప్తారో తెలుసా? దేవుని రాజ్యం మీ దగ్గరే ఉంది, మీ దగ్గరకు వచ్చింది అని చెప్పండి. హల్లెలూయా. దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తే ప్రజల దగ్గరికి ఏమొస్తుంది? దేవుని రాజ్యం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు సువార్త ప్రకటించడం ఆయన ఉద్దేశం ఏంటో చెప్పమంటారా? ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా చీకటిలోంచి వెలుగులోకి వచ్చేయాలి. పాపులుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధులు అవ్వాలి. పరిశుద్ధులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యాన్ని అనుగ్రహించాలి. కాబట్టి రాజ్యమును అనుగ్రహించేటటువంటి పరిచర్య అది. ఏం అనుగ్రహించే పరిచర్య? రాజైన యేసుక్రీస్తు ప్రభువారు రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడు. రాజ్యమును గూర్చే ఆయన మాట్లాడాడు. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి. కాబట్టి మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఫస్ట్ మీరు దేవుని కోసం ఏం చేయాలో అది చేసేయండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసి చేయండి, వాక్యం చదివండి. ఆ తర్వాత ఏమి మీ జీవితంలో జరగాలన్నా అవన్నీ కూడా జరుగుతాయి.
మా అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది అంటే రాయనియండి. రాస్తే అమ్మాయి పాస్ అవ్వాలంటే ఆ అమ్మాయి దేవుని రాజ్యాన్ని వెదికే అమ్మాయి అయితే తప్పకుండా పాస్ అవుద్ది. దేవుని రాజ్యాన్ని కాకుండా మా అంత గొప్పవాళ్ళు లేరు అని డిగ్రీలు సంపాదించేయాలని చెప్పేసి అని రాసిందనుకో, అంతే సతికిల పడుతుంది అంతే. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు మన పిల్లలు ఎందుకు చదవాలి అంటే దేవుని రాజ్య మహిమార్థమై చదవాలి. మన పిల్లలు ఎందుకు చదవాలి? వాళ్ళు దేవుని రాజ్యం కోసం చదవాలి. ఎందుకు ఉద్యోగం చేయాలి? దేవుని రాజ్యం కోసం చేయాలి. వాళ్ళు ఎందుకు బ్రతకాలి? దేవుని రాజ్యం కోసం బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నా కోసం కాదు, నీ కోసం కాదు, యేసయ్య కోసం బ్రతికేటటువంటి పిల్లలుగా మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 7-10 పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితురు గనుక ఉచితముగా ఇయ్యుడి. అందరు కూడా చూడండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపుడి, తర్వాత కుష్ఠరోగులను శుద్ధులనుగా చెయ్యండి, దయ్యములను వెళ్ళగొట్టుడి. అదే ఉందిగా బైబిల్లో, దయ్యములను వెళ్ళగొట్టుడి. అయితే ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. రేపు ఈరోజు నేను ప్రార్థన చేస్తే నీ ఇంట్లోంచి దెయ్యం వెళ్ళిపోతే రేపు నాకు దోశ, ఇడ్లీ అన్నీ కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి ఇవ్వాలని ఎవరికి శాసించవద్దు. ఉచితంగా పొందుతారు కనుక ఉచితముగా ఇయ్యుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సంచుల్లో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, 2 అంగీలైనను, చెప్పులైన, చేతికర్రని సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. హల్లెలూయా. పని చేసే వాళ్ళకి అన్నం దొరకదా? అది హైదరాబాద్ అయితేనేంటి, అది ముంబై అయితేనేంటి, ఢిల్లీ అయితేనేంటి, చెన్నై అయితేనేంటి, బెంగళూరు అయితేనేంటి, పోనీ పక్కనే ఉన్నటువంటి నేపాల్ అయితే ఏంటి, లేకపోతే బ్యాంకాక్ అయితే ఏంటి, అమెరికా అయితే ఏంటి, ఆస్ట్రేలియా అయితే ఏంటి, యూకే అయితే ఏంటి, ఎక్కడైనా పని చేసుకునేవాడికి పట్టెడు అన్నం దొరకదా? అదేంటి అలాగన్నారు? దొరుకుద్దా? దొరకదా? పని చేసుకునేవాడికి అన్నం దొరుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు. కాబట్టి యేసు ప్రభువారు తన పని చేస్తే, తన పరిచర్య చేస్తే, తన యొక్క అడుగుజాడలో నడుచుకుంటే దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఆయన ఏమీ తక్కువ చేయడు అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు పరిచర్య చేశారు. ఆయన ఏ రోజు కూడా భోజనం కొరకు ఆయన తాపత్రయపడలేదు, కానీ ఏ రోజు కూడా ఆయన పస్తుండలేదు. మళ్ళీ చెప్తున్నా, భోజనం కోసం ఆయన తాపత్రయపడలేదు. ఏ రోజు యేసుక్రీస్తు ప్రభువారు పస్తు ఉండలేదు. అంటే పస్తు ఉండలేదంటే దానికి అర్థం ఏంటంటే ఏ రోజు భోజనం చేయకుండా ఉండలేదు. యేసు ప్రభువారికి ఆయన ఎక్కడికి వెళ్ళినా భోజనం సిద్ధంగా ఉంది. భోజనం సిద్ధంగా లేని టైంలో ఆయనే సిద్ధపరిచి ప్రజలకు ఏం అనుగ్రహించాడు? భోజనం అనుగ్రహించాడు, చేపలు అనుగ్రహించాడు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు యేసు పరిచర్యలో అది ప్రవచన పరిచర్య, రెండవది అది బోధించు పరిచర్య, మూడవది ప్రొవైడింగ్ మినిస్ట్రీ, అనుగ్రహించు పరిచర్య. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు ఇక్కడ కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడంటే పరిచర్య జరిగిస్తున్నాడు. ప్రవచన పరిచర్యను జరిగించి మీ ప్రాంతంలో వెలుగును నింపాలని కోరుతున్నాడు. తర్వాత నీకు కొన్ని విషయాలు పర్సనల్గా నీకు బోధించాలని కోరుతున్నాడు. నీవు ఏదో గురి లేకుండా, గమ్యము లేకుండా, ఏదో జీవించేస్తున్నాను కదా అని జీవించకుండా నీవు నేను మనం అందరం కూడా ఏం చేయాలంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభు బోధించినది మనం వినాలి. ఏం చేయాలి చెప్పండి? మారు మనసుని గురించి చెప్తే మారు మనసు పొందాలి, నమ్మటానికి గురించి చెప్తే నమ్మాలి, ఇవ్వటం గురించి చెప్తే ఇవ్వాలి, అలాగే విశ్వాసాన్ని గురించి చెప్తే విశ్వాసం ఉంచాలి, ప్రార్థన గురించి చెప్తే ప్రార్థించాలి, అలాగే ప్రయాణం గురించి చెప్తే ప్రయాణించాలి. అలాగే ఏ విషయంలో ప్రభు మీతో మాట్లాడితే అది మీరు నేను మనము చేయాలి. కాబట్టి ప్రభు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు విల్లింగ్ టు లిసన్? ప్రభు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని నేను అన్నాను, నేను బోధించేది మా అంటే 20-30 నిమిషాలు, కానీ మీరు దేవుని వాక్యాన్ని మీరు చదువుకుంటున్నారు కదా, దేవుడు మీకేం చేస్తున్నాడంటే అనేక విషయాలు మీకు బోధిస్తూ వస్తున్నాడు.
మీకు పర్సనల్గా వ్యక్తిగతంగా దేవుడు బోధిస్తున్నాడు. ఈ బోధించే విషయాలన్నింటిని బట్టి కూడా మీరేం చేయగలుగుతారంటే మరి ఎక్కువగా ఆత్మీయంగా ఎదగలుగుతారు, మరి ఎక్కువగా ఆత్మీయంగా అభివృద్ధి పొందగలుగుతారు, మరి ఎక్కువగా ఆత్మీయంగా స్థిరపరచబడగలుగుతారు, మరి ఎక్కువగా దేవునిని హత్తుకుని వెంబడించగలుగుతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆయన ప్రాణాన్ని మన కోసం ఇచ్చాడు, ఆయన శరీరాన్ని మీ కొరకు నా కొరకు ఇచ్చాడు. దేనికోసం? భుజించడం కోసం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మనకి తన రక్తాన్ని ఇచ్చాడు. దేనికోసం? మనం శుద్ధీకరించడం కోసం. యేసును నమ్మి యేసునందు విశ్వాసం ఉంచి ఆయన శరీరమును రక్తములో పాలుపంపులు పొంది ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించేటటువంటి బిడ్డలకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ వ్యక్తిగతంగా దేవునితో గడిపే పిల్లలకు దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటంటే తన రాజ్యాన్నే ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారి పరిచర్యలో మీ దగ్గర నుంచి లాక్కునేది ఏమి లేదు, అన్నీ కూడా మీకు ఇచ్చేదే ఉంది. మీ దగ్గర నుంచి ఏదో దోచుకునేది లేదు, అన్నీ మీకు తాను దాచుకున్నటువంటిది కూడా మీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అంటే రాజ్యం ఇస్తాడంటే అది ఏంటిలే అన్నట్టుగా అనుకుంటున్నారా? దేవుడు తన రాజ్యాన్ని మీకు ఇస్తానన్నాడు. ఆయన దగ్గర తీసుకొచ్చి పక్కనే సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటున్నాడు. ఈ లోపల చైనా వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూర్చోవడానికి ట్రై చేస్తున్నారు అనుకో, నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే నువ్వు ఉంటావు, లేకపోతే చైనా వాళ్ళు వస్తారు. చైనా వాళ్ళు కాకపోతే టిబెట్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కాకపోతే ఆఫ్రికా వాళ్ళు వస్తారు. ఎవరు భక్తిగా విశ్వాసంగా బాగా దేవుని హత్తుకుని వెంబడేస్తారో వాళ్ళు ఆయనతో పాటు కూర్చుంటారు, ఆయన రాజ్యంలో ఉంటారు, ఆయనతో ఉంటారు. అవన్నీ ఇవ్వటానికే యేసు ప్రభు వారు ప్రాణం ఇచ్చాడు. మనందరం కూడా ఏం చేద్దామంటే, యేసయ్యా మీరు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మీరు పరిచర్య చేసినందుకు మీకు వందనాలు. ఈరోజు మనం ప్రార్థన చేయటానికి రాబోతున్నాం. ప్రభువానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. పరలోకం అనుగ్రహించటానికి చీకట్లో ఉన్న మాకు ప్రవచన పరిచర్య జరిగించి వెలుగులుగు తీసుకొచ్చినందుకు వందనాలు. మీరు మాకు బోధిస్తున్నందుకు వందనాలు. మీరు బోధించిన దాన్ని వినగలుగుటకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా సహాయపడండి, సహాయపడండి, దయ చూపించండి, కనికరించండి. ప్రభువా మాకు సహాయం చేయండి నాయనా, మాకు సహాయం చేయండి నాయనా. అయ్యా నీకు వందనాలు స్వామి. వెలుగులోకి నడిపించిన నీ పరిచర్యను బట్టి వందనాలు. మాకు బోధిస్తున్న నీ పరిచర్యను బట్టి నీకు వందనాలు. మాకు అనుగ్రహిస్తున్న రాజ్యమును బట్టి నీకు వందనాలు. ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు, ఆనందాన్ని బట్టి వందనాలు, అద్భుతాలను బట్టి వందనాలు. మీరు అనుగ్రహించే దేవుడు, ఆహారం అనుగ్రహించే దేవుడు, వస్త్రములను అనుగ్రహించే దేవుడు, మా అవసరాలు తీర్చే దేవుడు. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అల్ఫా ఒమేగానికి స్తోత్రం నైనా, ఆది అంతమైనటువంటి వాడానికి స్తోత్రం. అయ్యా నీ వెలుగు నీ బిడ్డలమైనటువంటి మా మీదకి తీసుకురండి ప్రభువా. వెలుగులోనికి ప్రజలు నడిపించండి, బోధించుచుండగా వినుటకు సహాయం చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతనమైన ఆత్మలు సంఘములో చేరుదురు గాక. అనేక మందికి వాక్యాలు చేరును గాక. నీ కార్యాలు అద్భుతంగా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిలువలో మీరు మా కొరకు మరణించి మా కొరకు మీ శరీరమును అర్పగించినందుకు స్తోత్రం. మీ శరీరమును మాకు ఇచ్చినందుకు వందనాలు. మీ రక్తాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరు అనుగ్రహించిన విడుదల కొరకు స్తోత్రం, రక్షణ కొరకు స్తోత్రం, ఆశీర్వాదం కొరకు స్తోత్రం, దీవెన కొరకు స్తోత్రం. దేవా అద్భుతాలు నీ బిడ్డల జీవితంలో జరుగుటకు సహాయం చేయండి. అందరూ కూడా నీ వెలుగులో నడవడానికి సహాయం చేయండి. నీ కనికరం ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభువా. నీ వెలుగుతో నింపునైనా ప్రతి బిడ్డకున్నటువంటి శోధన బాధను తీసివేయండి. ఇరుకిరి బంధులు యేసు నామములో తొలగించండి. ఈ మార్చి మాసంలో మేమందరం నీ సారూప్యములోనికి మారుటకు సహాయం చేయండి. అయ్యా కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప వెలుగు ఇప్పుడే కలుగునట్లుగా సహాయం చేయండి.
దయగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డల పక్షంగా మీరుండి నీ కార్యము జరిగించి మీరే దీవించి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరుమను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక. ఆమేన్.